మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పాటలు చాలా ఉన్నాయి. దానికంటే ముందు మనం దాంట్లోకి వెళ్ళే కంటే ముందు రీసెంట్గా మనకి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో జరిగినటువంటి ఆ దుర్ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ రియాక్షన్, ఒక అద్భుతమైనటువంటి రియాక్షన్ మీ నుంచి వచ్చింది. ఒక అద్భుతమైన పాట రాశారు. ఆ పాటతోటి మనం ముందు కార్యక్రమంలోకి వెళ్దాం. ఒకసారి మన బాధితులకు సంబంధించి మీరు రాసినటువంటి పాట. అదే తప్పకుండా అన్న. ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీవీ5 ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మొన్న జరిగినటువంటి యొక్క ఉగ్రదాడి నిజంగా చాలా అమానుషమైనటువంటి ఒక చర్య. దానికి ధీటుగా మన భారతదేశం కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకొని ఆపరేషన్ సింధూర్ లాంటివి చేయడం జరిగింది. ఆ కోణంలోనే నేను ఒక పాట రాసి నా ఛానల్ అభినయ రికార్డ్స్లో పెట్టడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా వాళ్ళకు ఏమిచ్చినా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేం. కాకపోతే ఒక అక్షర నీరాజనం లాగా నేను ఒకటి అనుకొని చేశాను. అది దేశం కోసం మీ ప్రాణం, భారత్ కోసం బలిదానం, శత్రుముఖల సంహారం, మాతృభూమికి సింధూరం, సరిహద్దులలో పొద్దై పొడిచిన జవాను వీరత్వం, 140 కోట్ల గుండెల్లో నింపెను జవసత్వం. ఇది అఖండ భారతం, ఇది అనంత భారతం, ఇది అశేష భారతం, ఇది అజేయ భారతం. దేశం కోసం మీ ప్రాణం, భారత్ కోసం బలిదానం. ఎక్స్ట్రాడనరీ, సూపర్. అంటే గూస్ బంప్స్ వచ్చేసినాయి. అంటే ఆ పదాల అమరిక కానీ పదాల పొంది కానీ